130 సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీ తెలుగుతల్లి నగర్లోని కౌండిల్య మహాముని గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ విప్ కేపీ వివేకానందతో పాటుగా శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న అణచివేత, దురాగతాలు, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ ఫేమ్ అభినవ్, కార్పొరేటర్ సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, ఫిషరీ కోఆపరేటివ్ చైర్మన్ మన్ని రాజు, ములుగు మాజీ ఎంపీపీ అంజన్ గౌడ్, సిఐ వెంకటేశ్వరుడు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ఈ కిలాషాపురంలో పుట్టి ఢిల్లీ పీఠాన్ని కదిలించినటువంటి మహనీయుడు పాపన్న నాకన్నా 10 సంవత్సరాలు చిన్నవారైనా మన వివేకానంద గారి కాళ్ళకి నమస్కారం చేయడం కారణం, పర్టికులర్గా దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం నేను తర్వాత చెప్తాను. ఈరోజు ఈ ముఖ్యమైన పనులు ఉన్నా కానీ ఈ కార్యక్రమానికి మా ఆహ్వానం మేరకు ఎంతో దూరం శ్రీనివాస్ గౌడ్ గారు వివేకానంద మరి గౌడ సంఘం అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని మరి తద్వారా విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి పునాదులు వేసినటువంటి ఎంఎస్ గౌడ్ గారు, వారి బృందానికి, అదేవిధంగా సుభాష్ నగర్ గౌడ సంఘం అధ్యక్షులు సతీష్ గౌడ్ గారు, అదేవిధంగా గుబ్బల లక్ష్మీనారాయణ గారు, మరి వీళ్ళందరూ కూడా ప్రతి ఎత్తున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, మరి వేదిక నుంచి పెద్దలందరూ కూడా ఐలయ్య గారు కూడా వేదికడం, వారి యొక్క సందేశాన్ని మనం వినడం చాలా ఎంతో ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఇద్దరు కూడా పెద్దలు స్వామి గౌడన్న గారు, పెద్దలు శ్రీనివాస్ గౌడన్న గారు ఇద్దరు కూడా మరి ఉద్యమంలో వాళ్ళ పాత్ర, కీలకమైన పాత్ర మనందరం కూడా కళ్ళారా చూసినాం. అంతేకాదు వారు కూడా చిన్నతనం నుండి కూడా వారు ఎంతో కష్టాలతో, ఎంతో ఓర్పుతో, ఎన్నో ఇబ్బందులతో ఎన్నో ఎదుర్కొని నిలబడి మరి తమ యొక్క సంఘాల్లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ముందు నడిపించడంలో కీలక పాత్ర పోషించి రాష్ట్రంలో మరి మంత్రివర్యులుగా, చైర్మన్ గా బాధ్యత చేపట్టడం అంటే మామూలు విషయం కాదు. మనము సర్దార్ పాపన్న గారి గురించి ఖచ్చితంగా వారి మాటల్లో విన్నాం, కానీ వారి గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఎంతైనా ఉంది మనకి. వారు ఎంతో కష్టపడి, ఎన్నో త్యాగాలు చేసి, ఎంతో ఓర్పుతోని, నేర్పుతోని, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని అవమానాలున్నా వాటన్నింటిని కూడా భరించి మరి ఈ స్థాయికి ఎదిగారంటే మామూలు విషయం కాదు. ఇద్దరు కూడా గ్రామీణ వాతావరణం నుంచి కూడా అందరూ కూడా మరి సర్దార్ పాపన్న గౌడ్ అంటే ఓన్లీ ఒక కులానికి ఆపాదించడం అనేది మనం చూస్తూ ఉన్నాం.